కాకాని పూజితమ్మ ఉన్నత పదవులు అధిరోహించాలి. మండల వైఎస్ఆర్సీపీ నాయకులు. రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రాజకీయ వారసురాలు కాకాని పూజితమ్మ భవిష్యత్తులో రాజకీయ ఉన్నత పదవులు అధిరోహించాలని మండల వైఎస్ఆర్సీపీ నాయకులు అభిలాషించారు. పూజితమ్మ జన్మదినం సందర్భంగా ఇందుకూరుపేట మండలం మాజీ సర్పంచ్ కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కాటేపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్, నాయకులు కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కాకాని పూజితమ్మ అనిత కాలంలోనే ప్రజల మనస్సులను చురగొందన్నారు. అభాగ్యులకు అండగా నిలుస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతోందన్నారు. కాకాని పూజితమ్మ భవిష్యత్తులో అనేక రాజకీయ ఉన్నత పదవులను చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉప్పల స్వర్ణలత, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇసనాక రమేష్ రెడ్డి, టంగుటూరి పద్మాపరెడ్డి, కావలిరెడ్డి రంగారెడ్డి, తలమంచి సురేంద్రబాబు, తిరువల్లూరు ఈశ్వరయ్య, ఆకుల మధు, తాని తిరుపతి, ఎంబేటి సంధ్యారాణి, తిరువల్లూరు వెంకట సుబ్బయ్య, పామంజి దుర్గా, సుధీర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే గారు ఎక్స్ మినిస్టర్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె అయిన కాకాని పూజితమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తోటపల్లి గూడూరు మండలం మండపం పంచాయతీలోని కాటేపల్లి శివాలయం కామాక్షిదేవి సమేత చంద్రశేఖర స్వామి దేవ ఆలయం ముందు ఆమె నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, ఎన్నో ఉన్నతమైన పదవులు ఆమె ఎక్కాలని అందరూ మనస్ఫూర్తిగా తోటపల్లి గూడూరు మండల నాయకులు, ప్రతి ఒక్క కార్యకర్త ఈ శివాలయం దగ్గరకు వచ్చి ఆమె ఎప్పుడు ఎల్లవేళ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామికి, అమ్మవారికి అభిషేకాలు, పూజలు చేయటమైంది. ఈ సందర్భంగా ఈ మండలంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే వచ్చిన ప్రతి వారికి అందరికి కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పెద్ద కుమార్తె అయినటువంటి కాకాని పూజితమ్మకి జన్మదినం సందర్భంగా తోటపల్లి గూడూరు మండలం తరఫున కాటేపల్లి శివాలయం నందు అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతానికి పలుమార్లు సర్పంచ్గా చేసినటువంటి కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో శివాలయంలో అభిషేకాలు నిర్వహించడం జరిగింది. కాకాని పూజితమ్మ నిండు 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో అనేక రకాల పదవులు ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఆమె అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ పరమశివుడిని కోరడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.